హలో. ముందుగా హాయ్ చాట్‌జీపీటీ అండ్ హాయ్ లీడ్ కోడ్. హ్మ్. ఈరోజైతే లింక్ లిస్ట్‌లో కొత్త కాన్సెప్ట్ అయితే చదువుతున్నా. ఆ కాన్సెప్ట్ పేరొచ్చేసి ఫ్లాయిడ్స్ ఆల్గారిథమ్. హ్మ్. ఓకే. నార్మల్‌గా ఫ్లాయిడ్స్ ఆల్గారిథమ్ ఎందుకు యూజ్ చేస్తాము అని చాట్‌జీపీటీని అడిగితే అదేం చెప్పిందంటే డిటెక్ట్ ఎ సైకిల్ ఇన్ ఎ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్‌లో ఒక సైకిల్ అంటే లూప్ ఫార్మ్ అవుతుందా లేదా అనేది ఈ ఫ్లాయిడ్ సైకిల్ ఆల్గరిథం యూస్ చేసి తెలుసుకోవచ్చు అంట. ఓకే. నార్మల్గా ఈ ఫ్లాయిడ్స్ ఆల్గరిథంని టాటాయిస్ హెయిర్ ఆల్గరిథం అని కూడా అంటారంట. అంటే నార్మల్గా టాటాయిస్ అంటే స్లోగా నడుస్తుంది, హెయిర్ అంటే రాబిట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఆ నేమ్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ, ఇక్కడ టూ పాయింటర్స్ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయిందని. జస్ట్ లైక్ స్లో పాయింటర్ వచ్చేసి టాటా ఐస్ లాగా, ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి ర్యాబిట్ లాగా, ఐ మీన్ హెయిర్. చూద్దాం ఈరోజు లింక్ లిస్ట్లో ఆ ప్రాబ్లం గురించి. సో నార్మల్గా ఇక లింక్ లిస్ట్ ఇచ్చారు, ఒక లిస్ట్ 3204. ఇక్కడ 4 నోడ్స్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, లిస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సైకిల్ డిటెక్షన్, సైకిల్ని ఫైండ్ చేయాలి. నార్మల్ చాట్ జీపీటీని అడిగినప్పుడు ఏం చెప్పింది అంటే ఇఫ్ ఇన్ కేస్ ఒక్క లింక్డ్ లిస్ట్లో సైకిల్ డిటెక్షన్ లేదు అంటే స్లో పాయింటర్ అనేది ఫాస్ట్ పాయింటర్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేదు జనరల్గా. ఎలాగంటే ఆ, ఒకసారి చూద్దాం డ్రై రన్ లాగా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ జస్ట్ ఒక 2 నోట్స్ 3 నోట్స్ తీసుకుందాం. వన్ ఒక నోడ్, టూ ఇంకో నోడ్, 3 4 5 6 7 ఇలా ఒక లిస్ట్ ఉందనుకోండి. మేబీ లింక్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ నార్మల్గా ఈ లింక్ లిస్ట్లో వచ్చేసి లూప్ ఎక్కడ ఫామ్ అవ్వలేదు. స్లో ఫ్లాయిడ్స్ ఆల్గరిథం యూస్ చేస్తే అంటే నథింగ్ బట్ టాటాయిస్ హెయిర్ ఆల్గరిథం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి 2 పాయింటర్స్ని ఒక నోడ్ దగ్గర పెట్టేశాను. స్లో ఫాస్ట్ అనే నేమ్స్. ఫస్ట్ స్లో పాయింటర్ని వచ్చి ఒక స్టెప్ పెడితే ఇది స్లో. ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి 2 స్టెప్స్ వేయాలి. ఓకే. మళ్ళీ స్లో వచ్చేసి ఒక పాయింటర్, ఫాస్ట్ వచ్చేసి 2 స్టెప్స్. మళ్ళీ స్లో పాయింటర్ వచ్చేసి ఒక స్టెప్, మళ్ళీ ఫాస్ట్ వచ్చేసి 2 స్టెప్స్. ఇలా చేసుకుంటూ వెళ్తే స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ ఎప్పటికీ ఒక ఒకటే నోడ్ దగ్గర కలవవు. సో అంటే ఈ లింక్ లిస్ట్లో మనకు లూప్ లేదు. ఈఫ్ ఇన్ కేస్ ఈఫ్ ఇన్ కేస్ మనకి లూప్ ఫామ్ అయింది అంటే, ఒకవేళ ఈ లాస్ట్ నోడ్ 7 అనేది ఎక్కడో ఒక చోట 5 దగ్గర అలాగ మిక్స్ అయిందంటే, ఎక్కడో ఒక చోట మనకి ఈ 2 పాయింటర్స్ అనేవి కలుస్తాయి కదా. ఆ, అది కాన్సెప్ట్ వచ్చేసి ఫ్లాయిడ్ ఆల్గరిథం కాన్సెప్ట్. చాట్ జీపీటీ నుంచి అర్థమైనది ఈ కాన్సెప్ట్ నాకు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసి ట్రై చేద్దాం సాల్వ్ చేయడానికి. ఓకే.
there is a cycle in a linked list. Cycle ఉందంట. If there is some node in the list that can be reached again by continuously following the next pointer. ఓకే. ఇక్కడ వచ్చేసి లాస్ట్ నోడ్ అనేది ఆ, ఇక్కడ 2 అనే నోడ్కి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ సైకిల్ డిటెక్ట్ అవుతుంది అని అర్థం. అంటే స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ వచ్చేసి ఎక్కడ ఒక చోట కలుస్తాయని అర్థం. ఓకే. ఇప్పుడు ఇది స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అవుతున్నా. కన్స్టెంట్స్ వచ్చేసి బిలో 10⁵ అంటే ఇంట్ సరిపోతుంది. సో ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, 2 పాయింటర్స్ని అసైన్ చేస్తాము, స్లో ఫాస్ట్. ఓకే, తర్వాత we need to traverse the entire list, లింక్ లిస్ట్ని మొత్తం ట్రావర్స్ చేయాలి. జస్ట్ స్లో పాయింటర్ వచ్చేసి వన్ స్టెప్, ఫాస్ట్ వచ్చేసి 2 స్టెప్స్ లాగా. ఓకే, ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడంటే వైల్ లూప్ ట్రావర్స్ చేసేటప్పుడు ఫాస్ట్ అనేది నల్ అవ్వకూడదు, అండ్ ఫాస్ట్ దాని నెక్స్ట్ అనేది నల్కి ఈక్వల్ అవ్వకూడదు. అంటే ఒకవేళ ఈక్వల్ అవుతే సైకిల్ ఉండదు అన్నారు. ఒకవేళ నాట్ ఈక్వల్ ఉన్నప్పుడే మనకి సైకిల్ ఉన్న డిటెక్ట్ అయినట్టు. సో వైల్ లూప్ కండిషన్ కూడా అర్థమైంది. ఓకే, ఒకవేళ స్లో నోడ్ ఫాస్ట్ ఐ మీన్ స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ ఒకటే చోట మీట్ అయ్యాయి అంటే మనకి సైకిల్ లూప్ డిటెక్ట్ అయినట్టు. సో కోడ్ ట్రై చేద్దాం. ఫస్ట్ వచ్చేసి we are declaring slow node and a fast node. Okay, లిస్ట్ నోడ్ ని డిక్లేర్ చేస్తున్నా. స్లో వచ్చేసి స్లో నోడ్, స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ రెండింటిని హెడ్ దగ్గర అసైన్ చేద్దాం. ఫస్ట్ ఫాస్ట్ ఈక్వల్స్ హెడ్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే రెండింటిని మూవ్ చేయాలి. సో వీఆర్ యూజింగ్ ద వైల్ కండిషన్. వైల్ ఫాస్ట్ పాయింటర్ మూవ్ అవ్వాలి అంటే ఫాస్ట్ పాయింటర్ అనేది విత్ ఇన్ ద లింక్ లిస్ట్ ఉండాలి. విత్ ఇన్ ద లింక్ లిస్ట్ ఉండాలి అంటే ఫాస్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఫాస్ట్ నల్కి ఈక్వల్ అవ్వనంత వరకు అది లింక్ లిస్ట్ లోపల ఉన్నట్టు. అండ్ మనం ఫాస్ట్ పాయింటర్ని 2 స్టెప్స్ మూవ్ చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్ డాట్ నెక్స్ట్ కూడా నాట్ ఈక్వల్స్ టు నల్ ఉండాలి. అప్పుడేగా మనం మూవ్ చేయగలిగేది. సో వీఆర్ టేకింగ్ టూ కండిషన్స్ వైల్ లూప్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే స్లోని మూవ్ చేస్తున్నాం. స్లో డాట్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఫాస్ట్ పాయింటర్ని కూడా 2 స్టెప్స్ మూవ్ చేస్తున్నాం. ఫాస్ట్ డాట్ నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మూవ్ చేశాక ఒకవేళ మూవ్ చేశాక ఇఫ్ స్లో పాయింటర్ ఫాస్ట్కి ఈక్వల్ అయింది అంటే మనకి సైకిల్ డిటెక్ట్ అయినట్టుగా. మనం ఏం డిటెక్ట్ చేయాలి, ట్రూ ఆర్ ఫాల్స్. కాబట్టి ఒకవేళ స్లో ఈక్వల్స్ ఫాల్స్ అవుతే రిటర్న్ ట్రూ, లేకపోతే ఫాల్స్. అంతేగా. ఇది వచ్చేసి సింపుల్ ప్రాబ్లం లింక్ లిస్ట్లా. అది ఫ్లాట్స్ ఆల్గరిథం యూస్ చేస్తే ప్రజలు కొత్త కాన్సెప్ట్ నేర్చుకున్నాను అనుకుంటున్నా. రన్ చేసి చూద్దాం. యాక్సెప్ట్ అయిపోయింది.
ఇట్ ఈస్ సింపుల్ ప్రాబ్లమ్. ఈరోజు వచ్చేసి లింక్ లిస్ట్ ఆఫ్ ఫ్లాట్స్ ఆల్గరిథం గురించి కొంచెం తెలుసుకున్నా. టూ పాయింటర్స్ ఎలా యూస్ చేయాలి ఒకటే వైల్ లూప్లో. సో ఇంకా ఎడ్జ్ కేసెస్ ఏమైనా ఉంటే ఆలోచించు. ఎడ్జ్ కేసెస్, టైం కాంప్లెక్సిటీ, బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఇవన్నీ నేను సపరేట్గా నేర్చుకుంటున్నా. జస్ట్ నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నా జర్నీని ట్రాక్ చేసుకోవడానికి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ. థింక్ అవి చూద్దాం, కొన్ని రోజుల తర్వాత ఇంప్రూవ్మెంట్ వస్తుందేమో. సో ఎంతటితో ఈరోజు సైనింగ్ ఆఫ్.